అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. నేనైతే ఈ నువ్వుల లడ్డూలు చేస్తున్నాను చూడండి. దీంట్లోనైతే ఇప్పుడు బెల్లం కానీ చక్కెర కానీ వేయకుండా చేస్తున్నాను. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. అంటే ఈ లడ్డు మనం రోజు ఒకటి తింటే కూడా చాలా హెల్తీ ఉంటుంది. ఎముకలు మనకు బలపడతాయి అన్నట్టు. ఎముకలు కూడా ఫ్రాక్చర్గా అయితే అంటే తొందరగా ఫ్రాక్చర్ కావన్నట్టు మనం కింద పడ్డప్పుడు ఇట్లా. ఇలాంటి లడ్డూలు రోజు ఒకటి పిల్లలకు కానీ పెద్దలు కానీ తీసుకుంటూ ఉండండి. నువ్వులని మంచిగా వేయించుకోవాలి. అంటే కొంచెం దోరగా వేయించుకోవాలి. ఒక అరకిలో నువ్వులతో చేశాను నేను. అరకిలో నువ్వులు తీసుకొని మంచిగా వేయించిన చిటపటాలు అనాలన్నట్టు. అంటే మనకు చిటపట అని సౌండ్ వస్తుంది. చిటపట అన్న తర్వాత ఇంకా మనం అవి తీసుకొని మనం ఫస్ట్ ఒకసారి నువ్వులన్నింటినీ కొన్ని ఇలాచీలు, అంటే మనకు స్వీటుకు ఎప్పుడైనా ఇలాచీ వేస్తేనే స్మెల్ బాగా వస్తుంది కాబట్టి ఇంకా ఇలాచీలు కూడా నేను నువ్వులతోనే వేసి మిక్సీలో వేసినాను. అట్లా చూడండి, మిక్సీలో వేసుకొని ఇంకా మనము అంటే కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా పట్టుకోండి. మరీ మెత్తగా ఉన్నా కానీ అంత ఇదిగా ఉండదు. కొంచెం నువ్వులు కొన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇవైతే ఖర్జూర పండ్లు నేను ఫస్ట్ ఒక అర కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను. అందులో అన్ని గింజలు తీసేసి ఇంకా అవి కూడా మనం మిక్సీలో వేసుకోవాలి. అంటే ఖాళీ ఖర్జూర పండ్లే మిక్సీలో వేస్తే అవి బ్లేడ్కి ఇట్లా పట్టేసుకుంటుంది అన్నట్టు. అట్లా పట్టుకోకుండా వాటితో సరిగా నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి. నువ్వుల పొడి వేసి పక్కకు పెట్టుకున్న పొడిని, ఆ పొడిని కూడా కొంచెం కొంచెం మళ్ళీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి ఏంటంటే మంచిగా లడ్డు చేయడానికి కూడా చేతికి కూడా మనకు మంచిగా ఉంటుంది. అది కూడా మంచిగా కలిసిపోతుంది అన్నట్టు ఖర్జూర అందులో. అదే మీరు సపరేట్గా ఖాళీ ఖర్జూరాలే వేశారనుకోండి, అప్పుడు అది మనకు చాలా గట్టిగా అదే ముద్దలాగా అయిపోతుంది. దాన్ని కలపడం చాలా కష్టమవుతుంది అన్నట్టు. నువ్వుల పొడి అందులో కొన్ని కొన్ని ఖర్జూరాలు వేసుకుంటూ ఇంకా కొంచెం కొంచెం నువ్వుల పొడి పోసుకుంటూ మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. నేను అవే ఖర్జూరాలు కాకుండా ఇంకా కొన్ని కూడా ఖర్జూరాలు మళ్ళీ వేసుకున్నాను. తీపి సరిపోవట్లేదని కరెక్ట్గా వేసుకోండి. హాఫ్ కేజీ వేసుకుంటే సరిపోతుంది. నువ్వులు ఒక హాఫ్ కేజీ, ఖర్జూర పండ్లు ఒక హాఫ్ కేజీ గింజలు తీసేసుకొని వేసేసుకోవాలి మిక్సీలో. ఇంకా ఖర్జూరాలు ఇంకా ఎక్కువ వేసుకుంటే కూడా స్వీట్ బాగుంటుంది అన్నట్టు. మీకు ఇష్టమైతే ఇంకా కొన్ని ఖర్జూరాలు ఎక్కువ వేసేసుకోండి. 3 పావు కేజీల ఖర్జూరాలు, హాఫ్ కేజీ నువ్వులు కూడా వేసుకోవచ్చు. మంచి ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం ముద్ద చేయడానికి కూడా ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు. లడ్డు చేసేటప్పుడు తొందరగా లడ్డు తయారవుతుంది అన్నట్టు. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా మీరు ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే కూడా డ్రై ఫ్రూట్స్ కూడా అవి కూడా అట్లనే నెయ్యిలో వేయించి వేసుకోవాలి. కొన్ని నువ్వులు పక్కకు తీసి పెట్టినా కదా, అవి అంటే నువ్వుల లడ్డు కాబట్టి మనకు నువ్వులుగా ఉంటే బాగుంటుంది. అందుకని కొన్ని పక్కకు తీసి మళ్ళీ మనం పౌడర్లో కలిపేసుకోవాలి. కొంచెం నెయ్యి అంటే నేనైతే చేతికి నెయ్యి రాసుకుంటూ ముద్దలు కట్టేసిన అన్నట్టు. అట్లే ఒక్కొక్కటిలో మీరు ఇష్టం వచ్చినట్టుగా మీకు తినే సైజులో, చిన్నపిల్లలు ఉంటే చిన్నగా, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే పెద్ద పెద్ద లడ్డూలు కానీ ఇంకా మన ఇష్టం వచ్చినట్టుగా నువ్వుల ముద్దలు చేసుకోవాలి. అట్లనే నువ్వుల లడ్డూలు అన్నిటిని మీరు ఇంకా అట్లనే కట్టేసుకోవాలన్నట్టు. అంటే మనకు షుగరు లేకుండా, బెల్లం కూడా కొందరు బెల్లం కూడా తినడం ఇష్టపడరు కదా, అట్లా ఏది లేకుండా మంచిగా మనం ఖర్జూర పండుతోనే చేసుకోవచ్చు. ఖర్జూర నువ్వుల ముద్దలు ఇంకా అన్నీ అట్లనే కట్టేసుకున్నాం మేము. మీరు కూడా ఇలాగే ఈ నువ్వుల లడ్డూలు చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. నువ్వులు అరకిలో, ఖర్జూర పండ్లు అరకిలో, ఇవి అరకిలో 2 వేసుకున్నందువల్ల 1 కిలో లడ్డూలు మనకు తయారవుతాయి. ఇవి అంటే ఈ లడ్డూలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఇవి హెల్తీ లడ్డూలు కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకోండి. అన్ని డబ్బాలో మీరు మంచిగా స్టోర్ చేసుకుంటే 1 నెల వరకు ఈ లడ్డూలు అయితే ఉంటాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే
మా శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.